ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభరాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభరాశి వారికి జూలై 18వ తేదీ నుంచి అనగా శుక్రవారం నుంచి వీరికి ఒక బంధం అనేది వీరికి జరగబోయేది ఇదేనండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, అలాగే చాలా సంతోషపడతారు. ఎందుకు అని అంటే మీకు చాలా కాలం తర్వాత నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టి మీ జీవితంలో డబ్బు పరంగా మీరు ఊహించినటువంటి డబ్బును చూసి ఆనందపడేటటువంటి ఒక గొప్ప అవకాశం అనేది ఉంటుందండి. ఒక బంధం ద్వారా నిజంగా అదృష్టం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ వృషభరాశి వారు ఈ వీడియోని చూడగలుగుతారండి. ఎవరికి ఏ సమస్యలు ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి. మీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ గురువు గారికి ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకతగమైన గురువు గారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఒకసారి మీకు నమ్మకం ఉంటే ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి. వృషభరాశి వారి గురించి చెప్పుకునేసరికి వాళ్ళు వ్యక్తిగతం అనేది చాలా మంచిగా ఉంటుందండి. వారు చాలా మంచి వాళ్ళని చెప్పుకోవచ్చు. వృషభం అంటే ఏంటి? ఎద్దు మనకి ఎప్పుడు కూడా చాలా కష్టపడుతూ ఉంటుంది కదండి. అంటే మితిమించినటువంటి బరువు బాధ్యతలు ఎప్పుడూ కూడా ఆ ఎద్దు పైన ఎలా ఉంటాయో అలాగే ఈ వృషభరాశి వారికి కూడా ఎప్పుడు కూడా బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి ఎప్పుడూ కూడా వీరిపైనే ఉంటాయి. కుటుంబం కోసం ఈ రాశివారు ఎప్పుడూ కూడా బరువు బాధ్యతలు అనేవి వీరిపైన పెట్టుకుని ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారండి. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని పక్కన పెట్టేసి కుటుంబానికి ఏ కష్టము రానికుండా వీరు చూసుకుంటూ ఉంటారండి. కానీ వీరు ఎంత కష్టపడినా కానీ వీరికి కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయండి. కానీ వీరికి ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించుకుని ముందుకు వెళ్ళే శక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుందండి. ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా మార్చుకుని కష్టపడే వ్యక్తులని చెప్పుకోవచ్చండి ఈ రాశివారు. ఏ పని చేయాలన్నా సరే ఈ రాశివారు అసలు వెనకాడరండి. ఏ పనికైనా సరే ముందుంటారు. అంటే పని దొంగల్లాగా ఎప్పుడు కూడా వెనకాడకుండా ఏ పని చేయడానికైనా సరే ముందులో ఉంటారండి ఈ రాశివారు. అది ఎంత కష్టమైన పని అయినా సరే కల్లా కపటం లేకుండా ఆ పని పూర్తి చేయడానికే ఉంటారు. కానీ వీరి మాట తీరుకు ఒక్కసారి పైకి పొగరుగా ఉన్నప్పటికీ కూడా వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుందండి. వీరి మనసు చాలా మంచిగా ఉంటుంది. ఎదుటివారు ఎవరైనా సరే కష్టపడుతుంటే వీరు అసలు చూస్తూ ఉండలేరండి. ఎదుటివారికి ఏ కష్టం వచ్చినా సరే ఇది నాది అన్నట్లుగానే వీరు ఉంటారండి. కానీ వీరికి ఏదైనా కష్టం వచ్చి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ కూడా సహాయం చేయరండి. వీరితో సహాయం చేయించుకుంటారు కానీ వీరికి ఎవ్వరూ కూడా సహాయం అనేది చేయరు. వీరికి ఎవ్వరూ కూడా తోడు హెల్ప్ రారండి. ఒక్కొక్కసారి ఎదుటివారి ప్రవర్తన వలన వీరికి చాలా తట్టుకోలేనంత కోపం వస్తుందండి. వీరికి కోపం వస్తే మాత్రం ఎవ్వరూ కూడా ఆపలేరండి. కాబట్టి ఎదుటివారు ఏదైనా సరే చేసేటప్పుడు కాస్త నెమ్మదిగా వీరిని ఇష్టపడేటట్టుగా చేయండి. ఎందుకంటే వీరు కోపం వస్తే మాత్రం ఎవరూ కూడా ఆపలేరండి. కాబట్టి వీరు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు కానీ వీరు చాలా మంచి వ్యక్తులండి. కానీ మనసులో మాటలు అనేవి కూడా వీరు ఎవరికి చెప్పుకోరండి. వీరు నా అనుకుంటేనే వీరికి ఎవరికైనా సరే వేరే విషయాలు ఎవరి విషయాలైనా వీరికి చెప్పుకున్నట్లయితే ఎవరి ముందు కూడా వాటిని బయట పెట్టరండి. వీరి విషయాలైతేనే వీరు ఎవరికైనా చెప్పుకుని ఏంటి నాకు ఈ విధంగా ఉంది అని చెప్పుకుంటారు. కానీ ఎవరి విషయాలు కూడా వీరు ఎవరి ముందు కూడా బయట పెట్టరండి. అదేవిధంగా వీరి మనస్తత్వం కూడా అందరి మంచిని కోరుకుంటారండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే విధంగా ఉంటారు. అలాగే ఈ రాశివారు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారండి. వారి భార్య బిడ్డల్ని కానివ్వండి, లేదంటే భర్త బిడ్డల్ని కానివ్వండి, ఇట్లా ఏ విధంగా అయినండి స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఏ విధంగా అయినా సరే వీరి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుందండి. తల్లిదండ్రులను కానివ్వండి ఈ విధంగానే ప్రేమిస్తూ ఉంటారండి. వీరికి ఏ సమస్య వచ్చినా కానీ వారికి చెప్పుకోరండి. వారిలోనే వారు పెట్టుకుని కృంగిపోతూ ఉంటారు కానీ ఏ సమస్యని కూడా బయట పెట్టుకోరండి. వారి కుటుంబ సభ్యులకి అనేది ఏ లోటు లేకుండా చూసుకుంటారు. అదేవిధంగా వీరికి ఒక బంధం వలన రాబోయే రోజుల్లో అన్నీ కూడా కలిసి వస్తుందండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో వీరికి ఒక బంధం అనేది వీరికి కలిసి వస్తుందండి. అంటే ఆ బంధం వలన వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయండి. వీరు దేనిలో చేపెట్టినా పట్టిందల్లా బంగారమే అన్నట్టు దేనిలో చేపెట్టినా కూడా వీరికి కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి చాలా కాలం తర్వాత మీకు ఒక సుడిగా అనేది తిరిగి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టబోతుంది.
పట్టబోతుందండి. అది ఏ రూపంలో అయినా కావచ్చండి, మీ భార్య రూపంలో కావచ్చు, లేదంటే మీ భర్త రూపంలో కావచ్చు. ఇలా ఏ విధంగానైనా సరేనండి మీకు అదృష్టం అనేది ఒక బంధం ద్వారా మీకు పట్టబోతుందండి. అంటే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుందండి. మీకు అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవాలి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చాలా బాధలు పడుతూ, చాలా కష్టాలు పడుతూ, డబ్బుకు అంటే ఆర్థిక సమస్యలు అనేవి మీరు ఇన్నాళ్ళ నుంచి కూడా ఎన్నో సమస్యలకు వల్ల ఎన్నో బాధలు పడ్డారండి. కాబట్టి ఇప్పటి నుంచి కూడా మీరు నక్కతోక తొక్కినట్లనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు అదృష్టం అనేది పట్టి లక్ష్మీదేవి రాక అనేది మీ ఇంటికి జరుగుతుందండి. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది మీ ఇంటికి మీ చేతికి రాబోతుంది. అంటే మీకు ధనవర్షం కురవబోతుందని చెప్పుకోవాలి. ఇక రేపటి నుంచి కూడా మీకు ఏది పట్టినా కూడా బంగారమే అవుతుందండి. కాబట్టి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు చేసేటటువంటి పని రీత్యా మీరు ఊహించిన దానికన్నా కూడా మీకు అదృష్టం పట్టేది ధనలాభం అనేది రాబోతుందండి. అంటే మీరు ఉద్యోగ రంగంలో ఉన్నా కానీ ఉద్యోగ రంగంలో ఉంటే మీకు మంచి మంచి ప్రమోషన్లు వచ్చి మీ ఉద్యోగం అనేది ఇంకా పైకి పెరిగి మీకు డబ్బులు అనేవి అంటే మీ జీతం అనేది పెరుగుతుందండి. లేదంటే వ్యాపార రీతిలో ఉన్నవారికి వ్యాపారం అనేది మంచిగా కలిసి వస్తుందండి. వ్యాపారం ఇంకా పైకి సాగి మీ వ్యాపార జీవితం అనేది ఇంకా ముందుకు నడవబోతుందని చెప్పుకోవాలి. ఎక్కువ డబ్బును చూసి సంతోషపడడం అనేది జరిగిద్దనమాట. ఆ డబ్బును చూసి పోనీలే ఇన్నాళ్ళకైనా దేవుడు మా మీద అనుగ్రహం అనేది కలిగింది, ఇన్నాళ్ళకి మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి అనే ఒక్క స్వభావం అనేది మీలో కలుగుతుందండి. అలాగే మీకు వచ్చేటటువంటి రోజుల్లో చాలా బిజీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇంక ఇప్పటి నుంచి కూడా మీకు ఏ సమయము కూడా అనుకూలంగా ఉండదు, అన్నీ కూడా మీ పనుల్లో మీరు బిజీ అయిపోతారు. అలాగే ఆ విధంగానే మీరు ఎంత కష్టపడతారో అదే విధంగా అంత డబ్బు లక్ష్మీదేవి కలిసి రావడము అనేది కూడా మీకు జరుగుతుందండి. అంటే తినడానికి కూడా సమయం లేనట్టుగా మీకు రోజులు అనేవి గడుస్తాయండి. కాకపోతే మీ కుటుంబ సభ్యులతో మీ తల్లిదండ్రులతో కాస్త విశ్వాసం అనేది చూపించండి. ఆ పని ఒత్తిడిలో పడి మీకు తలనొప్పులు కాస్త ఒత్తిడి అనేది పెరుగుతుందండి. ఆ ఒత్తిడిని కాస్త తగ్గించుకోండి. మీ తలనొప్పులు అనేవి కాస్త నిస్తిమ్మతంగా చేసుకుని ఖాళీ అంటే సమయాన్ని కాస్త కేటాయించడానికి చూసుకోండి. కుటుంబ సభ్యులకు కూడా కాస్త సమయాన్ని కేటాయించండి. అదే పనిగా మీరు కలిసి వస్తుందిలే అదే పని చేయాలి అని అనుకుంటే కాదండి, కాస్త సమయాన్ని కేటాయిస్తే తలనొప్పులు అన్నీ కూడా తొలగిపోతాయండి. కుటుంబ సభ్యుల మాట కూడా మీరు కాస్త గౌరవించండి. అంటే మీరు మా తలనొప్పుల్లో మేము ఉన్నాము, మాకు అదే విధంగా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనకండి. వారు చెప్పేది కూడా కొంచెం ఆలోచించి వారితో కూడా కాస్త సమయాన్ని అనేది గడపండి. అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు అనేవి వస్తాయండి. ఎందుకంటే మీరు కొంచెం పని ఒత్తిడిలో ఉండడం వల్ల వారు ఏదైనా సరే ఫోన్ కాల్ చేసినా కొంచెం విసుక్కోవడం అనేది జరిగితే మాత్రం వారికి కోపం రావడం వలన మీకు కొంచెం తలనొప్పులు అనేవి ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మీరు కాస్త అధిగమించుకోగలిగితే మాట్లాడుకుని కాస్త జాగ్రత్తగా ఉంటే అవన్నీ కూడా సర్దుకుపోతాయండి. కాకపోతే ఇంకా రేపటి రోజున కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు కూడా రాకపోవడానికి లేదండి. అనారోగ్య సమస్యలు కూడా ఏవైనా కొంచెం తలనొప్పులు ఇలాంటివి వస్తే మాత్రం ముందుగానే డాక్టర్ని సంప్రదించండి. ముందుగానే డాక్టర్ని సంప్రదించి ఆ సమస్యలన్నీ కూడా తొలగించుకోండి. అదేవిధంగా ఇంకా రేపటి రోజున మీకు రాబోయేటటువంటి రోజుల్లో అదృష్టం అనేది మిమ్మల్ని ఇంకా వర్ణించాలి, మాకు ఇంకా డబ్బు చాలట్లేదు అనుకుంటే మాత్రం నిత్యము కూడా ధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించండి. సంధ్యావేళలో నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుందండి. అలాగే నరదిష్టులు ఏమైనా సరే ఇట్లా ఉంటే కళ్ళు ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఆ దిష్టి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే 2 ఎద్దు బొమ్మలు ఉన్నటువంటి ఒక ఫోటోని మీ చిత్రపటాన్ని మీ ఇంటి ముందు కుడివైపున గడపకి కుడివైపున ఉండేలాగా పెట్టుకోండి. ఇలా ఉండడం కూడా లక్ష్మీదేవి యొక్క రాక అనుగ్రహం అనేది మీకు జరుగుతుందండి. అప్పుడు ధన ద్వారాలు తెరుచుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి నుంచి కూడా తొలగిపోయి మీకు అదృష్టం అనేది పట్టబోతుందండి. మీకు నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. అంటే మీకు అనారోగ్య సమస్యలు అని చెప్పాం కదండి, అవి ఎందుకు వస్తాయంటే మీరు కొంచెం లేట్ నైట్ తినడము, లేదంటే మధ్యాహ్నం టైంలో తినకటం మానేయడము, అలా చేయడం వల్ల కూడా మీకు అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్లు ఇలా వచ్చే సమస్యలు ఉన్నాయి. కాబట్టి కాస్త ఆరోగ్యానికి కాస్త సమయం కూడా ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం అనేది కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి కాస్త ఆరోగ్యానికి కాస్త సమయం ఇవ్వండి. అదేవిధంగా ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఇలా అయినా సరే మీకు ఫోన్ కాల్స్ కూడా విపరీతంగా రావడం అనేది జరుగుతుందండి. వాటి తలనొప్పులన్నీ కూడా మీరు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ భార్య పైన కానివ్వండి, లేదంటే మీ భర్త పైన మీ
అంటే మీ తల్లిదండ్రుల పైన కానివ్వండి, ఇలా ఎవరిపైనైనా సరే చూపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కోపాన్ని మాత్రం కాస్త తగ్గించుకోవాలండి. తగ్గించుకుంటే కూడా అన్నీ కూడా మీకు శుభకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాబోయేటటువంటి రోజుల్లో కూడా మీకు అన్ని అదృష్టం అనేది వర్ణించబోతుందనే చెప్పుకోవాలండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు నిత్యము కూడా ఇంట్లోనే ఉంటుందండి. ఎందుకంటే వృషభ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆ కష్టాలన్నింటినీ కూడా మీరు అధిగమించుకొని ఇంతవరకు రాగలిగారు. అదేవిధంగా అదృష్టమే కాదండి, మీకు నష్టము కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాకపోతే నష్టము జరిగే అవకాశాలంటే మీ తోటి ఉద్యోగస్తులైతే మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. వారిని కూడా గమనించి కాస్త మీరు ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా కాస్త గమనిస్తూ వారి పక్కన వారిని మాట్లాడుతూ వారిని గమనిస్తూ జాగ్రత్తగా చాకచక్యంగా చేసుకోండి. అదేవిధంగా వృషభ రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీ వ్యాపార జీవితంలో వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కాస్త జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీరు ఒకటి చేయాలంటే వారు ఇంకొకటి చేయాలంటారు. ఇలా చేయడం వల్ల మీకు కొన్ని తలనొప్పులు, కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. వాటి వల్ల మీరు కొన్ని నష్టపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుని జాగ్రత్తగా చేసుకుంటేనే మీకు కలిసి రావడం అనేది జరుగుతుందండి. పదే పదే మీరు మాకే కష్టాలు ఎందుకు, మాకే ఈ విధంగా దేవుడు ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకండి. అందరికీ కష్టాలు ఉంటాయి. అందరూ కూడా ఆ దేవుడి పైన భారం వేస్తే కాదు కదండి. మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తారు. కాబట్టి కానీ వారు మాకు చెడు చేయాలని చూస్తున్నారు అని మాత్రం వారిని తిట్టకండి. ఎందుకంటే వారి పాపాన్ని వారే పోతారు. కాకపోతే మీరు కోపాన్ని మాత్రం అధిగమించుకోండి. మీరు తిట్టడం వల్ల మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న గొడవలల్లా కూడా పెద్ద దాకా అవుతాయండి. కాబట్టి వారు కావాలని కూడా వాటిని పెద్దవి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరే వాటిని అధిగమించుకొని జాగ్రత్తగా మాట్లాడితే మాత్రం మీకు అన్నీ కూడా శుభగడియలే ఉంటాయండి. తప్పు ఒప్పులు మనమేమి డిసైడ్ చేయడానికి మనమేం దేవుళ్ళు కాదు. కాబట్టి ఎవరిని కూడా ఏమీ అనకుండా ఉంటే వారి పాపను వాడలేకపోతారండి. అది కాకుండా మీరు ఎవరైతే ఇంతకుముందు మీతో కొన్ని గొడవలు జరిగి కొన్ని మనస్పర్ధలు వచ్చి ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వారిని కూడా కాస్త ఎందుకంటే ఆలోచించి వారితో మాట్లాడండి. ఎందుకు మన దగ్గరికి వచ్చారు, మనకి క్షమాపణ అడిగారు అని అనుకోకండి అండి. ఎందుకంటే వారు మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా అన్నీ కూడా ఆలోచించుకుంటూ అన్నీ మనశ్శాంతిగా ఇంట్లో వాళ్ళతో కూడా కొన్ని చెప్పుకుంటూ, ఇంట్లో వాళ్ళకి ఏది కూడా మీరు చెప్పకుండా చేస్తూనే ఉంటారు. కాబట్టి వాటిని కూడా ఇంట్లో వాళ్ళకి కూడా పంచుకుంటే, షేర్ చేసుకుంటే ఏవైనా సరే మీలో సమస్యలు ఉంటే మాత్రం వారు మీకు చెప్తారు. కాబట్టి పెద్దల యొక్క సలహా లేకుండా ఏ పని కూడా చేయడానికి ముందుకు వెళ్ళకండి. వారి యొక్క సలహా మేరకు మీరు ఏ పని చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే అదేవిధంగా నిత్యము కూడా లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధిస్తూ ఉండండి. మీకు లక్ష్మీదేవి యొక్క కొరత అనేది ఇక రాకుండా ఉంటుంది. ఇప్పుడు వరకు పడిన కష్టాలన్నీ కూడా పోయి అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందండి. శివానుగ్రహం అనేది కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. వీలైతే మీరు శివాలయానికి కూడా వెళ్ళండి. వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనసులో జపించుకుంటూ ఉండండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి. మీకు వీలు కుదిరితే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం వల్ల కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మనకి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి. నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. తినడానికి తిండి, ఉండడానికి అంటే కట్టుకోవడానికి బట్ట అన్నట్టుగా ఏదైనా సరే మీకు ఆర్థిక స్థితి అనుమతించినంత వరకు ఏదైనా సరే దానం చేయడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాటి ద్వారా కూడా కొన్ని తొలగిపోతాయండి. మీకు లక్ష్మీదేవి యొక్క రాక అనేది ఎప్పుడూ కూడా జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ముందులో చెప్పినట్టు గురువు గారికి ఒకసారి మీకు ఏ సమస్యలు ఉన్నా గురువు గారికి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకదగమైన గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లో చక్కటి ఫలితాలు దొరుకుతాయి.